హాయ్లో వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే ఏపీఎంసెట్ రిజల్ట్స్ సంబంధించి హెల్ప్ లైన్ వాళ్ళకి ఫోన్ చేయడం అయితే జరిగిందనమాట. సో వెబ్సైట్లో ఏదైతే అఫీషియల్ నెంబర్ ఉందో దానికి ఫోన్ చేయడం అయితే జరిగింది. సో హెల్ప్ లైన్లో వాళ్ళైతే అఫీషియల్ వాళ్ళు ఏమంటున్నారు ఏంటి, అలాగే చాలా మందికి వీళ్ళకైతే గుడ్ న్యూస్, వీళ్ళకైతే బ్యాడ్ న్యూస్, ఎవరికి గుడ్ న్యూస్, ఎవరికి బ్యాడ్ న్యూస్, దానికి సంబంధించి వీడియోలో అయితే డిస్కస్ అనేది చేసుకుందాం. పెద్ద ట్విస్ట్ ఉందన్నమాట. సో దానికి సంబంధించి కూడా వీడియోలో డిస్కస్ చేసుకుందాం కాబట్టి ఒక లైక్ అనేది చేసుకోండి. ఈ వీడియో చేయడానికి నేను ఎంతో రీసెర్చ్ అనేది చేశాను కాబట్టి ప్లీజ్ ఒక లైక్ అనేది చేయండి గైస్. ఇంక వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజల్ట్ సంబంధించి అఫీషియల్ వాళ్ళు ఏమంటున్నారు, లైక్ అంటే అఫీషియల్ వాళ్ళకి ఫోన్ చేయడం జరిగింది, వాళ్ళు ఏమన్నారు. సో కావాల్సింటే మీకు నెక్స్ట్ వీడియోలో నేను కాల్ రికార్డ్ కూడా వినిపించడానికి అయితే ట్రై చేశాను. బట్ ఏమన్నారు అంటే నెక్స్ట్ వీక్ లో రిజల్ట్స్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేది అప్డేట్ అనేది ఇస్తారంట. లైక్ అంటే గవర్నమెంట్ అనేది చేంజ్ అయింది కాబట్టి మనకు ఎడ్యుకేషన్ మినిస్టర్ అనేది రాజీనామా చేసింది అందరికీ తెలిసిందేదే కదా. హెల్త్ ఇష్యూ వల్ల ఇంటికి వెళ్ళడం అయితే జరిగింది అనమాట. సో ఇలాగైతే చేయడం అయితే జరుగుతుంది కాబట్టి అఫీషియల్ వాళ్ళు ఏమన్నారు అంటే నెక్స్ట్ వారంలో మనకు రిజల్ట్స్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారు అన్నది డేట్ అనేది రివీల్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో అప్పటిదాకా మనం వెయిట్ అనేది చేయాలి. అంటే నెక్స్ట్ వారంలో మనకు ఎప్పుడైనా రిలీజ్ అనేది చేయొచ్చు. మాక్సిమం మండే అనుకుంటున్నాం. మండే లోపల మనకు ఏదో ఒక చిన్న అప్డేట్ అనేది రావచ్చు అనమాట. బట్ అఫీషియల్ వాళ్ళకి ఫోన్ చేస్తుంటే వాళ్ళైతే ఎగ్జాక్ట్ గా రెస్పాండ్ కూడా అవ్వట్లేదు. బట్ మనము ఎక్కువ చేస్తుంటే అప్పుడైతే లిఫ్ట్ చేయడం అయితే జరిగింది అనమాట. ఐ థింక్ నేను ఆఫ్టర్నూన్ చేయడం అయితే జరిగింది, అప్పుడైతే లిఫ్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇంకా కొన్ని విషయాలు అయితే మాట్లాడాను. ఏమని మాట్లాడాను అంటే లైక్ అంటే సప్లిమెంటరీకి రిజల్ట్స్ అనేది వచ్చాక ఈ రిజల్ట్స్ అనేది వస్తాయా అంటే, సో వాళ్ళు ఏమంటున్నారంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే నాకు తెలిసిన వాళ్ళని అయితే నేను కనుక్కోవడం జరిగింది అనమాట. సో వాళ్ళు ఏమన్నారంటే రిజల్ట్స్ అన్నది సప్లిమెంటరీ రిజల్ట్స్ వచ్చాక ఇన్ కేస్ ఏమన్నా రిజల్ట్స్ అనేది రివీల్ చేయొచ్చు. ఎందుకంటే వీళ్ళకి ఇద్దరికి సంబంధించి ర్యాంక్ కార్డ్స్ అనేది ఇస్తే సో మళ్ళీ వీళ్ళకైతే లైక్ అంటే వాళ్ళకి సపరేట్ గా ఒకసారి ఇచ్చే పని అయితే ఉండదు. మళ్ళీ వీళ్ళకైతే సో ర్యాంక్ అనేది కొద్దిగా చేంజ్ అవడం అయితే జరుగుతుంది కదా. లాస్ట్ ఇయర్ కూడా అలాగే చేంజ్ అవడం జరిగింది. సో అలా చేంజ్ అవ్వకుండా ఒకటేసారి ఇస్తారనుకుంటున్నాను. సో దీనికి సంబంధించి ఎవరైతే సప్లిమెంటరీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే గుడ్ న్యూస్. అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరికి బ్యాడ్ న్యూస్ అంటే ఎవరైతే నార్మల్గా ఉన్నారో వాళ్ళకే బ్యాడ్ న్యూస్. ఎందుకంటే చాలా డిలే అనేది అయిపోద్ది. సో ఎంత డిలే అంటే మళ్ళీ మనకు నార్మల్గా అయితే ఆగస్ట్లో క్లాసెస్ అనేది స్టార్ట్ అవ్వాలి, బట్ ఇంకా లేట్ అనేది అవుతుంది కాబట్టి సో ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా నేను మీకు అప్డేట్ అనేది ఇస్తాను. అండ్ మీకు సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా టైం అనేది ఉంది కాబట్టి మీరైతే ఈజీగా మీరైతే C++, జావా, పైథాన్ ఇలాంటి లాంగ్వేజెస్ అనేది నేర్చుకోండి. మీ యొక్క గోల్ ఏంటో దానికి సంబంధించి స్కిల్స్ అనేది నేర్చుకోండి. మీకైతే కాలేజ్లో యూజ్ అనేది అవుతాయి అనమాట. ఈ వీడియో అయితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ గ్రేట్ డే. సైనింగ్ ఫ్రమ్ జూనియర్ ఎడ్యుకేషన్.